గతంలో దసరా ఉత్సవాల పేరిట దోచుకున్నది నిజమేనా? ఉత్సవాల పేరుతో నిధులను కాజేసిన దొంగలెవరు? పండగ వచ్చిందంటే చాలు పనులు చేయకున్నా ఆ పేరు చెప్పి దోచుకొని దాచుకున్నదే ఎక్కువ అన్న ఆరోపణలో నిజమెంత? దసరా ఉత్సవాల పేరిట నిధుల దుర్వినియోగం జరిగిందన్న దానిలో పాలకుల పాత్ర, అధికారుల పాత్ర ఉందనే దాంట్లో నిజమెంత? వాట్స్ ద స్టోరీ? ప్రతి ఏటా భూపాలపల్లిలో జరిగే దసరా ఉత్సవాలు తూతూ మంత్రంగా జరిపి కార్యక్రమానికి కేటాయించిన నిధులు కాజేయడం పరిపాటిగా సాగిందనే ఆరోపణలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఉత్సవాల కోసం లక్షల్లో నిధులు కేటాయించడం తప్ప ఎప్పుడూ వాటిని సక్రమంగా ఉపయోగించిన పాపాన పోలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులే దసరా పేరు చెప్పి జేబులు నింపుకుంటున్నారనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. గత ప్రభుత్వ హయాంలో దసరా ఉత్సవాలలో అవినీతి జరిగిందంటూ గండ్ర సత్తన్న వర్గం కౌన్సిలర్ ఏకంగా కోర్టుకు కూడా వెళ్లారు. ఆ పరిస్థితిలో ప్రతి విషయంలో అడ్డు తగులుకున్నాడని ఆ కౌన్సిలర్ భర్తపై అప్పట్లో జరిగిన దాడి భూపాలపల్లి మున్సిపాలిటీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే కాకుండా దసరా ఉత్సవాలకు సంబంధించిన టెండర్లను దక్కించుకున్న ఓ మైనారిటీ నాయకుణ్ణి భయభ్రాంతులకు గురి చేసి టెండర్ నుండి తప్పుకునేలా చేశారన్న ఆరోపణలు అప్పట్లో బాగానే వినిపించాయి. కానీ అధికార పార్టీ నాయకులే ఇదంతా చేయించడంతో ఏ ఒక్కరూ వారికి ఎదురుగా వెళ్లి అన్యాయాన్ని ఎదిరించే పరిస్థితి అప్పట్లో లేకపోవడంతో దసరా ఉత్సవాలు తూతూ మంత్రంగా సాగేవి. కేటాయించిన నిధులతో మున్సిపాలిటీలోని 30 వార్డులో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి గుంతలుగా ఉన్న భూమిలో మట్టి పోయించి ఎగుడు దిగుడు లేకుండా చదును చేసి లైటింగ్ ఏర్పాటు చేయాలి. కానీ ఎక్కడ కూడా సరైన సదుపాయాలు కల్పించకుండా నామమాత్రంగా పనులు చేశామా, జేబుల్లో డబ్బులు నింపుకున్నామా అనేలా గత అధికార పార్టీ నాయకులు వ్యవహరించారని కొంతమంది కౌన్సిలర్లు బాహాటంగానే విమర్శించారు. ఇక ఇదే కాకుండా లక్షలు ఖర్చు పెట్టి ఉత్సవాలు జరిపిస్తే వచ్చిన అతిథులకు గాని, కళాకారులకు గాని కనీస ప్రాధాన్యత, మౌలిక సదుపాయాలు లేవని వారు ఏకంగా స్టేజి పైనే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కేటాయించిన నిధులను దోచుకొని దాచుకోవడంలో ఉన్న శ్రద్ధ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో లేదని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పాలకులు మారారని అందరూ అనుకుంటున్నా అప్పటి ప్రభుత్వంలో ఆ పార్టీకి కొమ్ము కాసిన కౌన్సిలర్లే మళ్లీ పార్టీలు మారి ప్రస్తుత ఎమ్మెల్యే చెంతన చేరడంతో మరోసారి దసరా ఉత్సవాలలో అవినీతి జరుగుతుందో ఏమో అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈసారి జరిగే దసరా ఉత్సవాలకు 25 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రతి ఏటాలాగానే నామమాత్రంగా ఉత్సవాలు నిర్వహిస్తారా, లేక అవినీతికి ఆస్కారం లేకుండా ఉత్సవాలు సరిగ్గా జరిగేలా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకుంటారో వేచి చూడాలి.